యొక్క 20వ వార్షికోత్సవం వివాహ 20వ వివాహ వార్షికోత్సవం అప్పుడు తాను ఆదరణ నేను ఈదైనా ఉన్నా కానీ నేను మొట్టమొదటిసారిగా కైంకర్యం చేసిన పెరుమాళను దర్శించుకోవాలి అనే సంకల్పంతో రేపు అక్కడికి వస్తున్నాను అని చెప్పగానే సుమారుగా అక్కడ ఒక 100-150 మందితో సహా కూడా నన్ను చూడటానికి వస్తున్నామని చెప్పారన్నమాట. సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైతే చదువులో కొంచెం బాగా చదువుతున్నారని కానీ చదువుకోవడానికి డబ్బులు లేవన్నటువంటి వాళ్ళకి ఏదో నేను చేసేది వృధా సహాయమే, అంతకంటే ఎక్కువ కాదు. కానీ ఆ మూడింటికే నా యొక్క ధనం, మిగతా పార్ట్ కొంత నా కుటుంబం కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఏంటి ఇవన్నీ చేస్తే నీకు అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అమెరికాలో 14 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. కాలేజీల వరకు పిల్లలకి స్కూల్స్ ఫ్రీ, రూపాయి మనం ఖర్చు పెట్టిన అవసరం లేదు. కానీ కాలేజీకి వచ్చేసరికి వేలల్లో ఉంటుంది ఖర్చు. ఇక ఇప్పుడు ఈ సంవత్సరమే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళబోతుంది అన్నమాట. ఒక సంవత్సరం నుంచి కొంచెం నాకు గుబురుగా ఉంది, ఎన్ని వేల డాలర్లు కట్టవలసి వస్తుందో అని చెప్పి. సుమారుగా 20 నుంచి 40 వేల దాకా కూడా ఉంటుంది సంవత్సరానికి ఫీజు. అలా కొంచెం మొదలపడింది. ఎలాగైనా సరే పప్పు సుప్పు అయినా సరే చేసి మన పిల్లలు మనం చదివించుకోవాలి కదా. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్గా మా అమ్మాయి ఒక 10 కాలేజెస్కి అప్లికేషన్ పెడితే 10 కాలేజెస్ వాళ్ళు మా దగ్గర వచ్చి జాయిన్ అవ్వండి అని అన్నారు. కానీ ఒక కాలేజీ వాళ్ళు మాత్రం ముందుగా పర్మిషన్ ఇస్తారు జాయిన్ అవ్వడానికి, ఆ తర్వాత ఫీజు ఎంత అనేది చెప్తారు అన్నమాట మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత. కానీ సెలెక్ట్ చేసుకోక ముందే ఒక కాలేజీ వాళ్ళు మీ అమ్మాయి సంవత్సరానికి $900 పెడితే చాలు, లేదా అంతా కూడా మేమే చూసుకుంటాం అని చెప్పి కేవలం సెమిస్టర్కి $900 మాత్రమే కట్టేలాగా. ఇదంతా కూడా భాగవతోత్తముల యొక్క అనుగ్రహం, భాగవతోత్తముల యొక్క ఆశీర్వచనం, అలాగే పెరుమాళ యొక్క ఆశీర్వచనంగా భావిస్తూ ఉంటారు. మనం చేయడం వరకే మిగతాదంతా కూడా పెరుమాళే చూసుకుంటారు అనేటువంటి భావంలోనే ఉండేలాగా, ఎప్పటికీ ఉండేలాగా మా చిన్నాన్నలు మమ్మల్ని జీవిస్తూ ఉండాలి. ఈ అభిమానం ఎప్పటికీ నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా తెలుగుని నేర్చుకుంటూ ఉంటాను, తెలిసిన నలుగురికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముందుగా వచ్చినటువంటి నా మాట చెప్పిన వెంటనే ఎప్పుడూ తాగుతాను నా మాటను కాదనే అన్నారు. ఎటువంటి కార్యక్రమం అయినా చివరికి నేను వచ్చినప్పుడు చిన్నాను మీరు నాశనకే ఉండాలి అంటే నా పక్కనే ఉంటూ ఉంటాను. నేనున్న 2 వారాలు అయితే 2 వారాలు, 3 వారాలు అయితే 3 వారాలు కూడా తీసుకెళ్తున్నాను. అందుకని చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వెంటనే గోష్ఠి వారందరికీ కూడా చెప్పండి, వాళ్ళ ఇంటి దగ్గర బస్ ఎక్కితే మన దగ్గర దిగాలి, మనం మన కుటుంబంలో చక్కగా చూసుకుందాం అని చెప్పిన వెంటనే మీరందరూ కూడా చక్కగా ఏం చేసి ఈ కార్యక్రమంలో అన్వయించుకోవడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇంత 16 సంవత్సరాల విరహాన్ని మేము కట్టుకోలేము. స్వామివారి రఘునాథ స్వామిని కూడా కోరుకుంటున్నాం. నన్ను చెప్పినట్టుగా స్వామి నీ కళని ప్రతి సంవత్సరము అనుభవించాలి మేము. అలాగా ప్రతి సంవత్సరం కూడా నేను గ్యారంటీగా సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా స్వామి కైంకర్యం చేసుకుంటూ ఉంటాం. అది ఎప్పటికీ నిరంతరము కొనసాగేలాగా అంతటి అవకాశాన్ని దాసుడికి అనుగ్రహించమని చెప్పి ఆ రఘునాథుని అలాగే భాగవత గోష్ఠిని కూడా ప్రార్థిస్తూ ఇక మన తదుపరి కార్యక్రమం ఆరగింపు అయ్యేది నారాయణ ఋత్విక్ సన్మాన కార్యక్రమాలను మనం జరుపుకుంటాం. జయ శ్రీనారాయణ. కృష్ణాచార్య ఆధ్వర్యంలోనే ఆ కోరిక వినాలి, తీర్చాలి. ఇక్కడ పవిత్రోత్సవాలు చేయాలి. అలాగే
కనీసం అవకాశాన్ని బట్టి ప్రణాళిక వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఒకసారి చేస్తే ఇదిగో ఈ పద్ధతిలో చేయాలనేది కాస్త మాకు ఒక అవగాహన వస్తుంది. ఈ రెండు కోరికలు ఉన్నాయి. అయితే ఈ కోరిక పవిత్రోత్సవాలే ఆలోచించి మనం పవిత్రోత్సవాలకి దేవస్థానం వారితో కనుక్కొని చూసుకుంటే బాగుంటుంది. అన్నీ వారు చేయాల్సిందే, వారే చేయాలి, చేస్తారు, చేస్తే అయితే వారితో చేయించేటువంటి విధానంలో క్రియాలాపం ఎటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత నారాయణ